హలో గైస్, ఫన్నీ గేమ్స్. అసలు ఈ మూవీకి అసలు సంబంధం లేదు. పేరు వినడానికి చాలా క్యాజువల్గా ఉంది కదా. మూవీ మాత్రం చాలా వైలెంట్ అండ్ డిస్టర్బింగ్గా ఉంటుంది. నిజంగా నేను ఇంతవరకు చాలా వైలెంట్ ఫిల్మ్స్ చూశాను, కానీ ఈ ఫన్నీ గేమ్స్ అనే మూవీ చాలా డిఫరెంట్. ఇది ఒక సైకలాజికల్ హారర్ మూవీ. 1997లో రిలీజ్ అయింది. ఈ మూవీకి రీమేక్ కూడా వచ్చింది సేమ్ నేమ్తో ఇన్ 2007. అంతగా ఈ మూవీలో ఏముంది? ఓకే, ముందుగా మనం ఈ మూవీ యొక్క స్టోరీ చూద్దాం షార్ట్గా. ఒక ఫ్యామిలీ, యానా, జార్జ్, వాళ్ళిద్దరు కొడుకు జార్జీ. వాళ్ళ ఇల్లు కొంచెం జనసంచారానికి దూరంగా ఉంటుంది. వాళ్ళు ముగ్గురు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు జార్జ్ ఫ్యామిలీతో టౌన్కి వెళ్ళి ఒక బోట్ని తీసుకొస్తాడు. ఆ బోట్ని ఫిట్ చేయడానికి వాళ్ళ నైబర్ హౌస్లో ఉండే ఒకడిని హెల్ప్ అడుగుతాడు. జార్జ్ బోట్ని ఫిక్స్ చేయడానికి బోట్ని వాటర్లోకి తీసుకెళ్తాడు తన కొడుకుతో పాటు. కానీ ఇదివరకు జార్జ్ ఒకరిని హెల్ప్ కోసం పిలిచాడు కదా, వాళ్ళు ఇద్దరు వస్తారు. జార్జ్ వాళ్ళతో మాట్లాడుతుండగా ఇంట్లో ఉన్న యానా దగ్గరికి పీటర్ అని ఒకడు వస్తాడు. నేను పక్కింట్లో ఉంటాను, నాకు ఒక 4 గుడ్లు కావాలి అంటాడు. యానా ఇస్తుంది, బట్ వాడు వాటిని తీసుకెళ్ళే లోపు యాక్సిడెంట్లీ పడేస్తాడు. యానా మళ్ళీ ఇస్తుంది, ఆలోపే వాడు యానా ఫోన్ని వాటర్లో పడేస్తాడు యాక్సిడెంట్లీ. వాడి బిహేవియర్ చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఈలోపే అక్కడికి పాల్ కూడా వస్తాడు. వీళ్ళిద్దరూ సైకో అనమాట. వీళ్ళిద్దరూ యానాని ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో నుంచి ఎప్పటికీ బయటికి వెళ్ళరు. వాళ్ళ బిహేవియర్తో విసుగు పుట్టిన యానా వాళ్ళిద్దరిని మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేస్తుంది, ఫోర్స్ కూడా చేస్తుంది. అయినా వాళ్ళు కదలరు. ఆలోపే అక్కడికి జార్జ్ అండ్ వాళ్ళ కొడుకు జార్జీ వస్తారు. జార్జ్ వాళ్ళని బయటికి వెళ్ళిపోండి అని చెప్తాడు, అయినా కూడా వాళ్ళు వెళ్ళరు. జార్జ్తో గొడవ పడతారు. జార్జ్ కాలు కూడా విరిచేస్తారు. ఇమాజిన్, మన ఇంట్లోకి ఎవరో ఒక పాత ఫ్రెండ్ వచ్చి ఎంతసేపటికి వెళ్ళకపోతేనే ఎంత చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఇద్దరు స్ట్రేంజర్స్ వచ్చి పెత్తనం చెలాయిస్తే ఎలా ఉంటుంది? సో పాల్ యానా పెంచుకునే కుక్కను కూడా చంపేస్తాడు. ఇదంతా వాళ్ళిద్దరూ ఆడుతున్న గేమ్లో ఒక భాగమే. వాళ్ళు గేమ్ ఏంటంటే, వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఉండే వాళ్ళని చంపేయాలి. అలా చేయడానికి వాళ్ళకు పెద్ద రీజన్స్ కూడా ఏముండవు. వాళ్ళ పైశాచిక ఆనందం మాత్రమే, జస్ట్ వాళ్ళ సైకోపాత్ బ్రెయిన్కి ప్లెజర్ ఇవ్వడానికే. ఫస్ట్ వాళ్ళు జార్జిని చంపేస్తారు, తర్వాత జార్జ్ని, ఆ తర్వాత యానాని వాళ్ళు తెచ్చిన బోట్లోనే తీసుకెళ్తూ వాటర్లో తోసి చంపేస్తారు. ఈ స్టోరీ మొత్తం ఒక 24 అవర్స్లోనే జరిగిపోతుంది. యానాని చంపిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది అక్కడ కూడా. ఇలా అందరినీ గేమ్స్ అనే పేరుతో చంపేస్తూ ఉంటారు. ఇదే ప్లాట్. ఇది విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు ఒక సినిమాలో ఎలాంటి మెసేజ్ లేకుండా, ఎలాంటి లాజిక్ లేకుండా తీశారు. ఎండింగ్ చూసిన తర్వాత విపరీతమైన బాధ మిగిలిపోతుంది మనకు. ఎందుకంటే ఇద్దరు సైకోలు ఏ కారణం లేకుండా ఒక ఫ్యామిలీని కొలాప్స్ చేసేసారు వాళ్ళ పైశాచిక ఆనందం కోసం. అండ్ మంచి వాళ్ళకు కూడా న్యాయం జరగలేదు, రివెంజ్ కూడా తీరలేదు. సో సినిమా అయిపోయాక చాలా బాధేస్తుంది ఆడియన్స్కి. ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్ అని ఒక సినిమా ఉంది. అందులో దీనికి మించిన వైలెన్స్ ఉంటుంది. బట్ ఆ మూవీలో ఒక ఆర్క్ ఉంటుంది. ఒక సైకో మంచివాడిగా మారుతాడు. బట్ ఫన్నీ గేమ్స్ ఈజ్ అ నాన్ సెన్స్. ఇంత వైలెన్స్ ఉన్న మూవీని జస్ట్ ఒక గేమే, ఇది లైట్ తీసుకోండి అన్నట్టుగా ఆడియన్స్ని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా అంటే, పాల్ ఒక రిమోట్ని యూజ్ చేసి ఒక ఇన్సిడెంట్ని జరగకుండా ఆపుతాడు. ఆయన పీటర్ని చంపేస్తుంది, బట్ పీటర్ని మళ్ళీ పాల్ ఆ రిమోట్ని వాడి బతికిస్తాడు. సో ఆడియన్స్కి ఓసి ఇంతేనా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. లైట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫైనల్గా యానా ఫ్యామిలీకి జరిగింది మాత్రం చాలా దారుణమయ్యా. దట్స్ ఇట్ గైస్. ఇన్ కేస్ మీరు ఒకవేళ మూవీ చూసుంటే కామెంట్స్లో చెప్పండి, ఎంతమంది చూసారో చూద్దాం. విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.